ప్రజాభవన్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో బీసీ నేతలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ సారయ్య, విహెచ్ పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. కులగణన బీసీల రిజర్వేషన్స్ పై ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ పై చట్టాన్ని రూపొందించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీర్మానంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రజాభవన్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో బీసీ నేతలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ సారయ్య, విహెచ్ పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. కులగణన బీసీల రిజర్వేషన్స్ పై ఈ సమావేశంలో సీఎం చర్చించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ పై చట్టాన్ని రూపొందించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీర్మానంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు. అప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్, అనిల్ కుమార్ యాదవ్, పలువురు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, దాంతోపాటుగా పలువురు బీసీ నేతలంతా కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్లో బీసీ నాయకులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా 2 అంశాలపై సమావేశంలో చర్చిస్తారని సమాచారం ఉంది. ఇప్పటికీ 2 బీసీ కులగణనకు సంబంధించిన అంశం ఒకటైతే, రెండవది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అమలు, ఈ 2 అంశాలపై కూడా చర్చిస్తారు. ఈ 2 అంశాలని జనాల్లోకి తీసుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలందరిపై కూడా ఉంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేసి బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి జనాభా శాతాన్ని ఇప్పటికే వెల్లడించాం. ఆ మేరకు రిజర్వేషన్లు కూడా అమలు చేసుకోబోతున్నాం. కాబట్టి దేశంలో ఎక్కడా ఈ 100 ఏళ్ల తర్వాత ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేపట్టింది. కాబట్టి దీన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. రానున్నటువంటి రాజకీయ పరంగా రానున్న ఎన్నికల్లో బీసీల ఓట్లు తమ వైపు మలుచుకునే అంశం ఒక ఎత్తు అయితే, మరొక వైపు ఈ రిజర్వేషన్ల సాధనలో భాగంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అంశాలపై కూడా ఈ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధత, 42% చట్టబద్ధత అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు 5 రోజుల పాటు ఏర్పాటు చేసి చేసుకొని అది కేంద్రానికి పంపించడం, కేంద్రానికి పంపించిన తర్వాత 9వ షెడ్యూల్లో పెట్టేంత వరకు కూడా కేంద్రంపై చేసేటువంటి పోరాటం విషయంలో ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి పార్టీగా, ప్రభుత్వంగా భావిస్తుంది. దానికి సంబంధించి బీసీ నేతలైనటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి బీసీ నేతలకు ఈ కార్యాచరణను వివరించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పర్యటనలు, ప్రత్యేకమైనటువంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆలోచన మేరకు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు, ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేసుకున్నాం. ఆ తర్వాత చట్టబద్ధత కల్పించుకొని కేంద్రానికి పంపించాం. కేంద్రం తన వంతు బాధ్యతగా బీసీలకు చేయాల్సినటువంటి, ఏదైతే బీసీలపై తనకున్నటువంటి ప్రేమను నిరూపించుకోవాలంటే చట్టబద్ధత విషయంలో 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో బీజేపీ చేయాల్సినటువంటి దానిపై, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి పనిని గుర్తుకు చేస్తూనే మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటాలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే కార్యాచరణలో భాగంగా మరొక వైపు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకునే అంశంపై కూడా దీంట్లో చర్చించి ఒక కార్యాచరణ రూపొందించే ఈ సమావేశం తర్వాత ఎక్కడెక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలి, పోరాటం కోసం 9th షెడ్యూల్లో చేయాల్సినటువంటి పోరాటం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేయనున్నారు. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.